మహబూబ్ నగర్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు సంఘాల నాయకులు మహాధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండో పీఆర్సీ అమలుతో పాటు పెండింగ్ బిల్లుల కోసం 10,000 కోట్లు కేటాయించాలని కోరారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఎన్ఈహెచ్ఎస్ అమలు చేసి తక్షణ వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మహాధర్నా కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులైన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీష్ అన్న గారు, అదేవిధంగా సెక్రటరీ జనరల్ ఏలూరు సీనన్న గారి పిలుపు మేరకు రాష్ట్రకు 33 జిల్లాలో మహాధర్నా కార్యక్రమం చేపట్టాము. దీనిలో అన్ని ఉద్యోగ సంఘాలు, టీచర్లు మరియు గెజిటెడ్లు మరియు 4th క్లాసు, అవుట్ సోర్సింగ్, టీజీఓ, టీఎన్జిఓ అన్ని సంఘాలు కూడా పాల్గొని ఈరోజు ఐక్య వేదికగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ఈరోజు మహాధర్నా కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ కు ఈ ధర్నా ద్వారా గవర్నమెంట్ కు ఒక సందేశం ఇస్తున్నాం. అయ్యా, గత పిఆర్సీ ఇప్పటికి కూడా గత 5 సంవత్సరాల కాలయాపన అయింది, మీరు ఇప్పటి వరకు కూడా పిఆర్సీ ఇవ్వలేదు. అదేవిధంగా సిపిఎస్ ఇట్లాంటి 64 సబ్జెక్టుల మీద ధర్నా ఎన్నోసార్లు గత 3 కొత్త గవర్నమెంట్ వచ్చినాక 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు ఏ కార్యక్రమం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు మహాధర్నా కార్యక్రమం చేపట్టినాం. అదేవిధంగా ఈరోజు మహాధర్నా 1 తారీఖు సెప్టెంబర్ 1 తారీఖు సిపిఎస్ ధర్నా, సెప్టెంబర్ 10 తారీఖు చెల్లో హైదరాబాద్ అనే 3 స్టెప్పులు చేసి కూడా భావిస్తా ఉంది. అదే విధంగా పిఆర్సీ కూడా నేను వచ్చిన వెంబడే 6 నెలల లోపల మీకు పిఆర్సీ ఇస్తానని చెప్పేసి మాట తప్పినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మేము కూడా వేచి చూసడం జరిగింది. ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ముందు మాకు టైం ఏంటంటే సంవత్సరం టైం ఇచ్చినాము, 2 ఏళ్ళు టైం ఇచ్చినాము. ఈ రోజు 37 నెలలు అవుతుంది. 37 నెలల తర్వాత కూడా పిఆర్ చేయకపోతే మేము ఏ రకంగా బతకాలి, ఈ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఉద్యోగస్తులు అందరినీ కూడా సెకండరీ పౌరులుగా చేసి కూడా భావిస్తా ఉంది.